ప్రజలారా, యేసు ప్రభు నామములో శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాం. మీ ప్రాంతానికి రావటానికి ప్రత్యేకమైన కారణము యేసు ప్రభుని గురించి 2 మాటలు చెప్పాలన్నది మా ఆశ. గమనించండి, 2000 సంవత్సరాల క్రితము మానవులైనటువంటి మనందరి పాపముల నిమిత్తమై ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకము నుంచి ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఎందుకు ఆయన మన కొరకు మరణించాలి అంటే, ఆయన మనల్ని ప్రేమించిన కారణం చేత. ప్రేమించిన వ్యక్తి మాత్రమే మన కొరకు ప్రాణం పెట్టగలడు. ప్రేమించకపోతే ఎవరు మన కొరకు ప్రాణం పెట్టలేరు. ఈ ప్రపంచ చరిత్రలో మన కొరకు ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎందుకు యేసు ప్రభుని నమ్ముకోవాలి అనంటే, మనం నిత్య జీవానికి వెళ్ళటానికి. మరణించిన తర్వాత మన యొక్క శరీరము మట్టిలో కలిసిపోయినప్పటికీ మన ఆత్మ శాశ్వతమైనటువంటి 2 స్థలాలకు వెళ్ళాల్సి ఉంటుంది. యేసునందు విశ్వాసం ఉంచితే పరలోకానికి మనం వెళ్ళగలం. యేసునందు విశ్వసించకపోతే మనం నరకానికి వెళ్ళాల్సిన పరిస్థితి మనకు వస్తుంది. గుర్తించండి, మనం నరకానికి వెళ్ళాలి అన్నది దేవుని ఆశ కాదు. అందుకనే బైబిల్లో రాయబడింది, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలవారై ఉండాలని దేవుడు ఆశించాడు. అంటే మనం రక్షించబడ్డాలి. రక్షింపబడటం అంటే ఏంటి? మన పాపభూయిష్టమైన జీవితాన్ని మనం మార్చుకోవాలి. అబద్ధాలతో కూడిన జీవితాన్ని, అసత్యంతో కూడిన జీవితాన్ని, దుర్మార్గంతో కూడిన జీవితాన్ని, లంచగొండితనంతో కూడిన జీవితాన్ని, వీటినన్నిటిని కూడా మనం తీసివేసుకొని మంచి జీవితాన్ని గడపాలి అన్నది దేవుని ఆశ. మరి ఎవరు మనల్ని సరి చేస్తారు? ఎవరు మన జీవితాన్ని మారుస్తారు అంటే ఒక్క యేసు ప్రభు మాత్రమే మార్చగలడు. ఎందుకో చెప్పమంటారా? పాపం లేని వాడే మన పాపాన్ని తీసివేయగలడు. మనకి హాస్పిటల్కి వెళ్ళాము, మనకి దగ్గుంది, డాక్టర్ కూడా దగ్గుంది. దగ్గు కలిగిన డాక్టర్ మరలా దగ్గు తీసేస్తాడా? పోవయ్యా, నీకే దగ్గుంది, నాకేం దగ్గు తీసేస్తావు అని అంటాం మనం. అది ఎంత వాస్తవమో, పాపం లేని దేవుడే మనల్ని పాపంలో నుంచి బయటికి తీసుకొని రాగలడు ఖచ్చితంగా. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ప్రియులారా, ఈ ప్రపంచ చరిత్రలో పాపం చేయని నిష్కల్మషుడైనటువంటి దేవుడు, పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవుడు, మరణించిన మరణాన్ని గెలిచిన దేవుడు ఒక్క యేసు ప్రభు మాత్రమే. ఆ కారణం చేత ఆయన యందు మనం ఖచ్చితంగా విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచటం మతం మార్చుకోవటం కాదు. ఆయన యందు విశ్వాసం ఉంచటం కులం మార్చుకోవటం కాదు. ఆయన యందు విశ్వాసం ఉంచటము మన జీవన విధానాన్ని, మన తలంపులను, మన ప్రవర్తనను, మన నడవడికను, మన యొక్క రూపురేఖల్ని మనం మార్చుకొని ముందుకు సాగాలి. ఇది గుర్తించాల్సినటువంటి విషయం. కాబట్టి మనం అందరం కూడా ఒక్కసారి ఈ సాయంత్రం వేళలో పరీక్ష చేసుకొని, యేసు ప్రభువా, నా పాపముల కొరకే నువ్వు 2000 సంవత్సరాల క్రితం పరలోకము నుంచి ఈ లోకానికి వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచావు. కాబట్టి నీ యందు నేను విశ్వాసం ఉంచుతున్నా, నన్ను రక్షించు ప్రభువా అని మనం అడగగలిగితే ఆయన ఖచ్చితంగా మనల్ని రక్షిస్తాడు. అట్టి భాగ్యాన్ని దేవుడు మీకు ఇచ్చి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ స్తోత్రాలు. ఈ ప్రాంత ప్రజలను దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యాలను ఇవ్వండి, పంట పొలాలను దీవించండి, చదువుతున్న పిల్లలకు మంచి జ్ఞానమును ఇవ్వండి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఆయురారోగ్యాలతో మెలుగునట్లు సహాయం చేయమని లోకరక్షకుడైన యేసునాథుని పేరట ఈ ప్రార్థనను సమర్పించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.